చూడగానే నా మనసులో నా ఏదో ఏదో అయిందే ఓ పిల్ల నువ్వులేని జీవితం. హాయ్ హలో అండ్ వెల్కమ్ టు అ బ్రాండ్ న్యూ ఎపిసోడ్ ఆఫ్ ఆహా ఈహి ఓహో. మరి ఈరోజు మాతో పాటు మా ప్యారడీ పర్ఫార్మెన్సెస్ ని ఎంజాయ్ చేయడానికి సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ ఇబ్రాహీంపట్నం స్టూడెంట్స్ వచ్చేసారు. వెల్కమ్ గాయ్స్. మరి వెంటనే ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా మన రెండు టీమ్స్ కి వెల్కమ్ చెప్పేద్దాం. ముందుగా ఆ టీమ్. ఇంత అందమైన అమ్మాయిని దేవుడా ఎక్కడ మలచినావో దేవుడా. ఇంత అందమైన అమ్మాయిని దేవుడా నేను. అండ్ నెక్స్ట్ లెట్స్ వెల్కమ్ ఓహో టీమ్. టీమ్స్ రెండు సిద్ధం అయిపోయాయి. మరి మన న్యాయ నిర్ణేత తెలుగు వేద కవి జొన్నవిత్తుల గారికి కూడా స్వాగతం చెప్పేద్దాం. లెట్స్ వెల్కమ్ జొన్నవిత్తుల గారు. మరి ఈనాటి మన చీఫ్ గెస్ట్ గురించి చెప్పే ముందుగా ఆయన కంపోజ్ చేసిన పాటల గురించి చెప్తాను. మరి ఆయన బుల్లితెరలో ఎన్నో అద్భుతమైన సీరియల్స్ కి అద్భుతమైన సాంగ్స్ అందించారు. అవి ఆ సీరియల్స్ కి ట్రేడ్ మార్క్ సాంగ్స్ కూడా అయిపోయాయి. ఫర్ ఎగ్జాంపుల్ రుతురాగాలు, మొగలి రేకులు, చక్రవాకం, కస్తూరి అలాంటి ఎన్నో అద్భుతమైన సీరియల్స్ కి సూపర్ డూపర్ టైటిల్ సాంగ్స్ అందించారు. అండ్ అలాగే ఆయనని తలుచుకుంటే ముందుగా నాకు లైన్ గుర్తొస్తుందండి. పొద్దునంతా రాగాలు, రాత్రినంతా రోగాలు. అంటే ఏమిటంటే ఇండస్ట్రీకి వచ్చే ముందు ఆయన ఒక డాక్టర్. మరి ఆయన వృత్తిని డిస్కంటిన్యూ చేయకుండా ఇటు ఇండస్ట్రీలో ఆయన వర్క్ ని, ఆయన మ్యూజిక్ ని మేనేజ్ చేస్తూ, అలాగే సాయంత్రం పూట ఆయన క్లినిక్ లో కూర్చొని పేషెంట్స్ కి సేవ చేస్తున్నారనమాట. అంటే రెండు విధాలుగా, ఒకవైపు మ్యూజిక్ థెరపీ, ఒకవైపు జనరల్ ఫిజిషియన్, ఇలా రెండు పడవల్లో కాలు పెట్టి సమంగా బ్యాలెన్స్ చేస్తున్నారు. అండ్ హీ ఈస్ నన్ అదర్ దాన్ బంటి గారు. థ్యాంక్ యూ సో మచ్. మా ఆహా ఈహి ఓహో ప్యారడీ ప్రోగ్రామ్కి మీరు విచ్చేసినందుకు మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ మీరు చేసిన పాటల్లో కొన్ని నా టాప్ ఫేవరెట్స్ అనమాట. నిజంగానే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు వచ్చారు కాబట్టి నిజంగానే ఆ పాట మీ చేత పాడించకపోతే నిజంగా అందరు తిట్టుకుంటారు నన్ను. రుతురాగాలు సీరియల్ పాట చాలా ఫేమస్. ఎంత ఫేమస్ మా అందరికీ నిజంగా చాలా చాలా ఇష్టం. అండ్ ఫ్యూచర్ జనరేషన్స్ కూడా నిజంగా పాడుకోగలిగే పాట అది. మరి ఒక్కసారి మా కోసం ఒక 2 లైన్స్ ఆ పాట. వాసంత సమీరల్లా నును వెచ్చని గ్రీష్మల్లా సారంగ సరాగల్లా అరవిచ్చిన లాస్యంలా ఒక శ్రావణ మేఘల్లా శరచంద్రికల కళలా హేమంత తుషారల్లా నవశిశిర తరంగల్లా కాలం జాలం లయలో కలల అలల సౌవడిలో కాలం జాలం లయలో కలల అలల సౌవడిలో సాగే జీవనగానం అణువణువున ఋతురాగం సాగే జీవనగానం అణువణువున ఋతురాగం వాసంత సమీరల్లా నును వెచ్చని గ్రీష్మల్లా సారంగ సరాగల్లా అరవిచ్చిన లాస్యల్లా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సింగింగ్ దట్ సాంగ్ అండి. మరి ఈరోజు మా ప్యారడీ ప్రోగ్రామ్కి మీరు విచ్చేశారు. అండ్ ప్యారడీ పాటల గురించి మీ అభిప్రాయం? యాక్చువల్లీ నేను ఆ టైంలో క్లినిక్ లో ఉంటాను, బీయింగ్ ఏ డాక్టర్ బై ప్రొఫెషన్. బట్ కొన్ని ఎపిసోడ్స్ చూశాను, చాలా ఫన్నీగా, చాలా ఆహ్లాదకరంగా ఉంది యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్. ఓకే, మరి ప్యారడీ పర్ఫార్మెన్స్
ఛాన్సెస్ లోకి వెళ్ళిపోదాం. మరి ఇప్పుడు ఫస్ట్ రాబోతున్నారు ఆ టీం నుంచి ఫణివంశీ. మరి ఫణివంశీ పాడబోయే పాట తెలుసా మనసా అనే పాటకి ఒక సూపర్ డూపర్ ప్యారడీ. మరి లెట్స్ వెల్కమ్ ఫణివంశీ. తెలుసా మనసా ఇది నాటి అనుబంధము తెలుసా కూరా ఇది ఏమంటూ తెలియదులే కుడితా చారా దీని పేరేంటో తెలుపుములే వండిన అన్ని వంటల్లో ఏది బెస్ట్ అంటూ నన్ను చెప్పమనగా తెలిసి తెలిసి పులి నోట్లు ఎవ్వడైనా మరి తలను పెట్టగలడా 10 కాలాలు బతకాల ననుకోని వాడెవడు పులుసా కూరా ఇది ఏమంటో తెలియదులే కుడితా చారా దీని పేరేంటో తెలియదులే ఉప్పులేని పప్పు తప్పదు నా ప్లేటుకి సూపరే అనకపోతే రక్షణుంటుందన్నా ఫేసుకి వేపుడే చేసేనా ఏడుపే ఆగదే గొడ్డు కారంతో బొడ్డంత ఫ్లో అవుతూ అంటుంది పులుసా కూరా ఇది ఏమంటో తెలియదులే కుడితా చారా దీని పేరేంటో తెలుపులే కోరినావు మాడిపోయిన నీ కూరని గంతులే వేసినాను కడుపులో తిప్పగా లేదంటే తాలింపే తనువిగా సాలింపే బాడీకిరువైపులా మూసుకొని బతుకుతున్నాను పులుసా కూరా ఇది ఏమంటూ తెలియదులే కుడితా చారా దీని పేరేంటో తెలుపులే వండిన అన్ని వంటల్లో ఏది బెస్ట్ అని నన్ను చెప్పమనగా తెలిసి తెలిసి పులి నోట్లో ఎవ్వడైనా మరి తలను పెట్టగలడా 10 కాలాలు బతకాల ననుకోని వాడెవడు పులుసా కూరా దీని పేరేంటో తెలియదులే కుడితా చారా ఇది ఏమంటూ తెలుపునులే. ఇదండి నా కర్మ. పాపం
అలాంటి వంట తిని తిని మీ గొంతు కూడా పోయింది. చివరికి ఆటో డ్రైవర్ నువ్వు. తిన బాధలు మీకు అర్థమయ్యాయా సార్? నాకే కాదు, ఈ పాట వినంగానే లక్షల మంది ప్రేక్షకులకి వాళ్ళ బాధలన్నీ గుర్తొస్తాయి. మొట్టమొదట భోజనం అనేది చాలా రుచిగా చేసుకుని తినటం అనేది చాలా అవసరం. అదే అటువంటి ఆహారమే ఔషధం కూడా అవుతుంది, ఆనందాన్ని కలిగిస్తుంది. వీటికి భోజనం బాగకపోతే ప్రతివాడు ఇలా దేవుడా అని మనస్సులో ఏడుస్తూ ఉంటాడు, పెళ్ళానికి చెప్పినా చెప్పకపోయినా. ఈ విషయం ఆడవాళ్ళు గ్రహించాలి. చాలా బాగుంది, నువ్వు కూడా చాలా చక్కగా అనుభవిస్తూ అనుభవాలన్నీ ఒకసారి నెమరు వేసుకుంటూ అనుభూతిప్రదంగా పాడావు. చాలా బాగుందయ్యా. బంటి గారు మీరు చెప్పండి. అయితే ఒకటి పండి గారు, మీరు ఎప్పుడైనా ఇంటికి భోజనం వెళ్ళాలంటే ఈ ఓహో ప్రోగ్రామ్ టైంలో మాత్రం వెళ్ళొద్దు మీరు. ఎందుకంటే ఎస్పెషల్లీ ఆడవాళ్ళు భార్యలందరూ కూడా టీవీ సీరియల్ టైంలో మీరు వెళ్తే ఇట్లాంటి భోజనమే దొరుకుతుంది. కరెక్ట్ సార్, నిజంగా నాకు జ్ఞానం. ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్ అయింది అట్లాగా. థ్యాంక్ యూ సో మచ్ ఫణి. మరి ఓహో మీరు అలా పాడతారా? అయితే ఇప్పుడు మా ప్యారడీ చూడండి అని చెప్పి రాబోతున్నారు ఓహో టీం నుంచి వాసంతి అండ్ అనిరుద్. మరి వాళ్ళు పాడబోయే పాట బన్నీ బన్నీ అనే పాటకి సూపర్ డూపర్ ప్యారడీ. సో లెట్స్ వెల్కమ్ దెమ్. నిన్ను చూస్తే జారుతుంది చున్నీ. హాయ్ బ్రహ్మి 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 హాయ్ బ్రహ్మి 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 7 స్టెప్స్ వేసినాను నమ్మి. రేంజు చూసి ఆశపడి సుమ్మి, రేంజు చూసి ఆశపడి సుమ్మి. నీకు నన్ను కట్టబెట్టి తులుపుకుంది మమ్మీ, నీకు నన్ను కట్టబెట్టి తులుపుకుంది మమ్మీ. బ్రహ్మి బ్రహ్మి టమ్మి 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 ఇంట్లో నేను ఎప్పుడు డమ్మి. మొత్తం పెత్తనం నీదే అమ్మి, మొత్తం పెత్తనం నీదే అమ్మి. ఎదురిస్తే తోముతావు లెఫ్ట్ రైట్ కొమ్మి, ఎదురిస్తే తోముతావు లెఫ్ట్ రైట్ కొమ్మి. బ్రహ్మి బ్రహ్మి టమ్మి 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 బ్రహ్మి 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 7 స్టెప్స్ వేసినాను నమ్మి. రేంజు చూసి ఆశపడి సుమ్మి, రేంజు చూసి ఆశపడి సుమ్మి. నీకు నన్ను కట్టబెట్టి తులుపుకుంది మమ్మీ, నీకు నన్ను కట్టబెట్టి తులుపుకుంది మమ్మీ. నీ డామినేషన్ కు శిరసాన మామి, శిరసాన మామి, శిరసాన మామి. నీ లేడినేషన్ కు మనసాస్మరామి, మనసాస్మరామి, మనసాస్మరామి. నా మాట వినకుంటే వస్తుంది సునామే, వస్తుంది సునామే, వస్తుంది సునామే. ఎటువైపు వెళితే ఎటువైపు ఫలో మే, వైపు ఫలో మే, వైపు ఫలో మే. ముగ్గులెట్టకే అమ్మి చిన్నమ్మి, ముగ్గులెట్టర చిమ్మే, వాకిలి చిమ్మే. తిన్నంగా లేకుంటే పెడతా బ్రహ్మే, పశువులకు వేయించిన గడ్డేవామే. వినరా బ్రహ్మి ఏంటే అమ్మి. బ్రహ్మి 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 7 స్టెప్స్ వేసినాను నమ్మి. రేంజు చూసి ఆశపడి సుమ్మి, రేంజు చూసి ఆశపడి సుమ్మి. నీకు నన్ను కట్టబెట్టి తులుపుకుంది మమ్మీ, నీకు నన్ను కట్టబెట్టి తులుపుకుంది మమ్మీ. బంతపాడు సింగర్స్ లో ఫస్ట్ నువ్వు సామే, ఫస్ట్ నువ్వు సామే, ఫస్ట్ నువ్వు సామే. ఊ అంటే ఆడేస్తావు ధిమ్మే తకదిమే, ధిమ్మే తకదిమే, ధిమ్మే తకదిమే. ఇంటిలోన అంట్లన్నీ శుభ్రంగా తోమి, శుభ్రంగా తోమి, శుభ్రంగా తోమి. కామి కాకుండానే అయ్యా మోక్షగామి, అయ్యా మోక్షగామి, అయ్యా మోక్షగామి. ఆడతావా రమ్మి అరమ్మి, ఇంటిలో నగలమ్మి దగనమ్మి. ఒట్టేసి చెబుతాని పాదం పామి, నీ బదులు నేనంట నా టీచరమే. బ్రహ్మి బ్రహ్మి టమ్మి 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 బ్రహ్మి 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 7 స్టెప్స్ వేసినాను నమ్మి. రేంజు చూసి ఆశపడి సుమ్మి, రేంజు
మొత్తం పెత్తనం నీదే అమ్మి, మొత్తం పెత్తనం నీదే అమ్మి. ఎదురిస్తే తోముతావు లెఫ్ట్ రైట్ కొమ్మి, ఎదురిస్తే తోముతావు లెఫ్ట్ రైట్ కొమ్మి. డమ్మి డమ్మి డమ్మి. జొన్నవిత్తుల గారు, యూ టెల్ మీ. చాలా బాగా పాడావమ్మా నువ్వు. థ్యాంక్ యూ సార్. అంత మనిషిని పక్కన పెట్టుకుని పాడాలంటే కష్టం. నువ్వు కూడా అసలు ఏమీ లక్ష్య పెట్టలేదా? బాగా స్టెప్లు ఇంకా 4 వేస్తే ఇంకా బాగుండేది. స్టేజ్ కొత్తదే కదా సార్. అందరినీ దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తున్నావయ్యా, చాలా గొప్ప విషయం అది. పరోపకార బుద్ధికి నేను అభినందిస్తున్నాను నిన్ను. చాలా సంతోషం, కానీ బాగా చేసావు. బంటి గారు. నో వర్డ్స్ అండి, ఇద్దరు చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఎంత బాగా పాడారు ఇద్దరు. థ్యాంక్ యూ సార్. ఆల్మోస్ట్ టామ్ అండ్ జెర్రీలా కొట్లాడుకుంటున్నట్టే ఉందండి పాట. చాలా బాగుంది, వెరీ నైస్. థ్యాంక్ యూ సార్. సైజులు కూడా అలాగే ఉన్నాయి. టామ్, జెర్రీ. థ్యాంక్ యూ సో మచ్. Thank you, sir. ప్లీజ్ టేక్ ఎ సీట్. బంటి గారు, మరి మీరు సీరియల్స్కే కాకుండా సినిమాలకు కూడా మ్యూజిక్ అందించారు. మరి మీరు మ్యూజిక్ అందించిన సినిమాల్లో నుంచి ఒక మంచి పాట. ఒక చినుకు పడితే పులకింత, ఒక జల్లు కొడితే గిలిగింత. ఒక చినుకు పడితే పులకింత, ఒక జల్లు కొడితే గిలిగింత. జడివానలొస్తే కౌవింత, జడివానలొస్తే తుళ్ళింత. అల్లరి పల్లవి వెల్లువంత. టావ్. ఒక చినుకు పడితే పులకింత, ఒక జల్లు కొడితే గిలిగింత. ఇది యాక్చువల్లీ అలెక్స్ అనే ఫిలిం అండి. హర్నాథ్ పులిచెల్ల హీరో, తర్వాత రంభ గారు సంగీత హీరోయిన్ అనమాట. సో రంభ గారు ఈ సాంగ్ రంభ గారు మీరు పిక్చరైజ్ చేశారు. ఆ రోజు ఆవిడ ఇంటర్వ్యూలో చెప్పింది, నా లైఫ్లో ఎన్ని సాంగ్స్ చేశాను కానీ బంటి గారి ది బెస్ట్ సాంగ్. ఆ టీం నుంచి ఇప్పుడు రాబోతోంది ఒక స్వప్నం లాంటి అమ్మాయి స్వప్నిక. మరి స్వప్నిక పాడబోయే పాట ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతూ ఉంటే అనే పాటకి ఒక సూపర్ డూపర్ పారడీ. సో లెట్స్ వెల్కమ్ హర్. ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతూ ఉంటే భూలోకం నన్ను నిక్కరపుచ్చాలి. చికి 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 చం చం, చికి 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 చం, చికి 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 చం చం, చికి చికి చం, చికి 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 చం చం, చికి 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 చం, చికి 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 చం చం, చికి చికి చం. రోజంతా నే టీవీ సీరియల్స్ చూస్తుండాలి, మా వారే ఇంటి చాకిరీ చెయ్యాలి. ఊరంతా నే కట్టిన చీరని చూస్తుండాలి, మా వాళ్ళే చూసి కొళ్ళుకోవాలి. ఏవేవో చిన్న కోరికలున్నాయి, అవి రేపో మాపో నిజమవ్వాలి. అడగకుండానే అప్పులు పుట్టాలి, ఆ కప్పిచ్చినోళ్ళ చేతికి చివరికి చిప్పలు రావాలి. రోజంతా నే టీవీ సీరియల్స్ చూస్తుండాలి, మా వారే ఇంటి చాకిరీ చెయ్యాలి. ఊరంతా నే కట్టిన చీరని చూస్తుండాలి, మా వాళ్ళే చూసి కుళ్ళుకోవాలి. నాకు నచ్చినదే ఆఫర్లో నా ఉండాలి. వారంలో అరగంటైనా మేకప్ లేకే తిరగాలి. గోళ్ళు నా నగలని గోళ్ళుగా మారాలి, నా తోటి కోడలకు పుళ్ళై పుట్టాలి. మాటి మాటికి పక్కింట్లో కొట్టుకు చావాలి, ఆ గొడవకు నేనే తీర్పై చెప్పాలి. ప్రతి పండుగకు పట్టు చీరే కొనాలి, ఆ చీరలు వేసిన స్త్రీలు సామాన్ ఇల్లంతా నింపాలి. రోజంతా నే టీవీ సీరియల్స్ చూస్తుండాలి, మా వారే ఇంటి చాకిరీ చెయ్యాలి. ఊరంతా నే కట్టిన చీరని చూస్తుండాలి, మా వాళ్ళే చూసి కుళ్ళుకోవాలి. మా వాళ్ళు ఎన్నాళ్ళున్నా సరే, మా వారు వాళ్ళను గౌరవించాలి. మా తింటోళ్ళు ఒక్కడున్నా సరే, ఏదో లొల్లి చేసి వాళ్ళను తరిమేయాలి. మేకప్ వేసిన నా ముఖాన్ని అందరూ చూడాలి, నే వయసులో చాలా చిన్ననుకోవాలి.
ముడతలున్న నా ముఖాన్ని మురిసిపోయి చూస్తూ చాలా స్మార్ట్ ఉన్నానంటూ కామెంట్స్ ఇవ్వాలి. నే పాడిందే పాటను పోవాలి, ఎవరు వినకున్నా కానీ సూపర్ డూపర్ హిట్ అవ్వాలి. రోజంతా నే టీవీ సీరియల్స్ చూస్తుండాలి, మా వారే ఇంటి చాకిరి చెయ్యాలి. ఊరంతా నే కట్టిన చీరనే చూస్తుండాలి, మా వాళ్ళే చూసి కుళ్ళుకోవాలి. చికి 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 చం చికి 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 చం చం చికి చికి చం. బాబోయ్, నీ కోరికలు మామూలుగా లేవు అసలు. అసలు అవి సాధ్యమా? సాధ్యం చేసుకుంటానికి అది ఒక ఎజెండాగా మార్చింది అమ్మాయి. చాలా బాగుందమ్మా, చక్కగా పాడావు. చిన్న చిన్న కోరికలు ఉంటాయి, అవన్నీ కూడా రేపటికే తీరిపోవాలి. అట్లాగే చక్కగా నువ్వు పెట్టుకున్న గోల్డ్ నగలన్నీ గోల్డ్గా మారాలి. ఇవన్నీ పైకి చెబితేనేమో ఎదుటి వాళ్ళకి నవ్వు వస్తుంది, ఆలోచిస్తే వాళ్ళకి కూడా నవ్వు వస్తుంది, కానీ అవసరం. అలా జరిగితే బాగుండు. చాలా బాగుందమ్మా, చాలా చక్కగా పడి, చాలా చక్కగా పడి. థ్యాంక్ యూ సో మచ్ సార్. బంటి గారు, నాకు అన్నిటికన్నా ఎక్కువ నచ్చింది కుళ్ళాలి కుళ్ళాలి అని. చికి 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 చం చం చికి 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 చం. నిజంగా చాలా బాగున్నారు మీరు కుళ్ళడం అనేది. గోల్డ్ గోల్డ్ నా నగలని గోల్డ్గా మారాలి, నా తోటి కోడలకు కుళ్ళై పుట్టాలి. కానీ అన్ని బాగుంది, కానీ ఫస్ట్ వెళ్ళలేదు పాపం. ఎప్పుడు మా హస్బెండ్ చాకరీ చేస్తుండాలంటే నాకు సడన్ గా ఒక ఇంగ్లీష్ లో ప్రాబ్లం గుర్తొచ్చింది. ఎవరు అన్నారంట, వైఫ్ ఈజ్ ఏ నైఫ్ ఇన్ మై లైఫ్ అని. చాలా బాగుంది, వెరీ నైస్, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. బంటి గారు, ప్రతి ఒక్కళ్ళకి లైఫ్లో ఎలా ఉంటుందంటే, అబ్బా ఈ ఒక్క ప్రాజెక్ట్ నాకు వచ్చుంటే బాగుండు, లేకపోతే ఈ పాట ఈ సిచ్యువేషన్కి నేను బెటర్గా మ్యూజిక్ కంపోజ్ చేయగలను, అలా ఏమో అనిపించడం ఉంటాయి కదా. సో మీకు అలాంటి రిగ్రెట్ అయ్యే సిచ్యువేషన్స్ ఎప్పుడన్నా ఉండిందా? నేను ఇసేగాని ఇళయరాజా భక్తుండండి, ఏకలవ్య శిష్యుడిని. నాకు మొన్న ఆయన కలిసినప్పుడు ఆయన ముందర సురుమయ క్యూమెన్ ఫస్ట్ అసలు కథగా కల్పనగా ఆ పాట అసలు నన్ను కదిలించేసింది. దాంతోనే నేను యాక్చువల్లీ ఇళయరాజా గారు నాకు పెద్ద ఆయన ఫ్యాన్ అయిపోయాను. సో బట్ ఆయనతో ఒకటే చెప్పారు, సార్ చచ్చిపోయే ముందర ఒకటే కోరిక, మీ మ్యూజిక్లో ఒక పాట పాడి చచ్చిపోవాలి. నాకు అది చిరకాల వాంఛ. జస్ట్ ఆ 2 లైన్స్ నేను మీకు పాడి వినిపిస్తాను. కథగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని, सुरमई अखियों में नन्ना मुन्ना एक सपना दे जा रे, आमनी वेरी से तोटगा नामदी पलिके पाटगा, रारी रारू ओ रारी रू, रारी रारू ओ रारी रू. థ్యాంక్ యూ సో మచ్ బంటి గారు, థ్యాంక్ యూ. ఈ సరదా సమయంలో ఈ కార్యక్రమం గురించి మీరు ఆహా ఈహి ఓహో అనే ఆ 3 పదాలతో ఏదన్నా ఒక కచేరీ చేయండి. ఆహా ఈహి ఓహో అన్ని ఓహో, ఆహా ఈహి ఓహో అన్ని ఓహో, ఆహా ఈహి ఓహో అన్ని ఓహో, ఆహా ఈహి ఓహో అన్ని ఓహో. వావ్, కర్ణాటక సంగీతంలో నాకు ఓహోలో అన్నీ ఓహో అన్నీ హిందుస్థానీలో అన్నంటారా? ఓహోలో అన్నీ ఓహో టీం నుంచి ఇప్పుడు రాబోతున్నారు స్వామి. మరి స్వామి పాడబోయే పాట ఆయన పేరుకి చాలా కాంట్రాస్ట్. మరి ఆ పాట ఏమిటంటే REMO రెమో అనే పాటకి యో యో ప్యారడీ పాడబోతున్నాడు. సో లెట్స్ వెల్కమ్ హిమ్. గాడిద చాకిరి చేశాను రోజు, కానుగా ఎద్దైపోయాను రోజు, టెస్టు లేకుండా చచ్చాను రోజు, డిస్కే రోజు, ప్రతిదానికి సర్దుకుపోయాను రోజు, బతుకే సమస్య అయ్యింది రోజు, సరదా పదమే మరిచాను రోజు, డిస్కే రోజు.
అందుకోసం ప్లాన్ వేసా సెలవు కోసం ఎదురు చూసా అందుకోసం ప్లాన్ వేసా సెలవు కోసం ఎదురు చూసా వచ్చే సండే సండే ఎంజాయ్ చేసేయాలి హాలిడే వచ్చే సండే సండే ఎంజాయ్ చేసేయాలి హాలిడే గాడిద చాకిరి చేశాను రోజు కానుక ఎద్దైపోయాను రోజు రెస్ట్ లేకుండా చచ్చాను రోజు రిస్కే రోజు ప్రతిదానికి సర్దుకుపోయాను రోజు బ్రతుకే సమస్య అయ్యింది రోజు సరదా పదమే మరిచాను రోజు రిస్కే రోజు వారంలో వాయిదిసిన పనులన్నీ పూర్తి చేస్తా అనుకుంటూ లేచా హాల్లో ఫ్రెండునొకడినే చూసా మర్యాదతో మాట్లాడుతూ టీటిని కానిచ్చా గడియారాన్నే చూసా రోజే సగమైందని ఏడ్చా అరే ఊరికేనే గడిచేసింది హాలిడే ఇంకా మిగిలిందైనా చేయాలి జాలిడే అరే ఊరికేనే గడిచేసింది హాలిడే ఇంకా మిగిలిందైనా చేయాలి జాలిడే గాడిద చాకిరి చేశాను రోజు గానుగా ఎద్దైపోయాను రోజు రెస్ట్ లేకుండా చచ్చాను రోజు రిస్కే రోజు ప్రతిదానికి సర్దుకుపోయాను రోజు బ్రతుకే సమస్య అయ్యింది రోజు సరదా పదమే మరిచాను రోజు రిస్కే రోజు స్నానాన్ని భోజనాన్ని హై స్పీడ్ తో కానిచ్చా ఆలోపే పోనే ఆగని రింగింగ్స్ తో మోగే భార్య వైపే బంధువుకే బండి తగిలి పెండుడితే పరామర్శకే పోతే రాకే అర్ధరాత్రే దాటే ఏం చేయకుండానే రోజు గడిచే ఇంకా వారం దాకా సెలవే లేదని ఏడుపొచ్చే అరే ఏం చేయకుండానే రోజు గడిచే ఇంకా వారం దాకా సెలవే లేదని ఏడుపొచ్చే గాడిద చాకిరి చేశాను రోజు గాడుగా ఎద్దైపోయాను రోజు రెస్ట్ లేకుండా చచ్చాను రోజు రిస్కే రోజు ప్రతిదానికి సర్దుకుపోయాను రోజు బ్రతుకే సమస్య అయ్యింది రోజు సరదా పదమే మరిచాను రోజు రిస్కే రోజు అందుకోసం ప్లాన్ వేసా సెలవు కోసం ఎదురు చూసా వచ్చే సండే సండే ఎంజాయ్ చేసేయాలి హాలిడే వచ్చే సండే సండే ఎంజాయ్ చేసేయాలి హాలిడే జనవైతుల గారు మీకు ఎలా అనిపించింది నా వీకెండ్ బాధ అద్భుతం. మనిషి గిలగిలా కొట్టుకుంటూ ఉంటాడు పనుల్లో. దాంట్లో ఏంటంటే తను చేసే పని అయితే తను ఇష్టపడి చేస్తాడు తప్ప ఎవడో చెప్పిన పని చేయాలి. దాంట్లో ఇది సరిగ్గా లేదు ఇది సరిగ్గా లేదు అని అంటుంటాడు. కనుక ఉద్యోగస్తుడికి ఈ బాధ ఎప్పుడూ ఉంటుంది సహజంగా. అందులో ముఖ్యంగా ఈ ట్యూన్ ఎన్నుకోవటం ఉంది చూసావా, అది అద్భుతం. థ్యాంక్ యూ సో మచ్ సార్. బంటి గారు, స్వామి గారు మంచిది ఎన్నుకున్నారు, చాలా బాగుంది. సో ఇప్పటి నుంచి మన ఉద్యోగాల పేరు వదిలేసి గాడి చాకరీకి అప్లికేషన్లు పెడితే బెటరేమా? అట్లా కాదు, ఏ పని చేసినా కూడా ఇష్టం లేకపోయినా మన గాడి చాకరీ అనిపిస్తుంది. రెండవది ఎక్కువ చేసినా కూడా మనం చేసే పని కూడా ఇదవుతుంది. దాంట్లో సెలవు నాడు ఆనందించాలి అని ప్లాన్ చేశాడు. ప్లాన్ చేసి వెడితే వాడెవడికో ఒంట్లో బాగలేదు, వెడితే అర్ధరాత్రి ఎక్కడే అయింది. ఇంకేం ఎంజాయ్ చేస్తాడు అక్కడ. మళ్ళీ వచ్చే వారం వరకు మళ్ళీ సెలవు లేదు. చాలా బాగుంది స్వామి. థ్యాంక్ యూ సార్. బెటర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ స్వామి. యాక్చువల్గా బంటి అనేది ఒక ముద్దు పేరు, నిక్ నేమ్ లాంటిది కదా. సో మరి మీకు అంటే మీ అసలు పేరు బంటి అయినా లేకపోతే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మార్చారా? చిన్నప్పుడు మా అమ్మ పెట్టిన పేరు ఇది, బంటి అనేది. అసలు నా పేరు యాజ్ డాక్టర్ జి సత్యనారాయణ. బంటి గారు యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్, జి సత్యనారాయణ గారు యాజ్ అ డాక్టర్. వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ బంటి గారు.
టీం నుంచి ఇప్పుడు రాబోతున్నారు యామిని అండ్ ఫణివంశీ మరి రెండో ప్యారడీ పర్ఫార్మెన్స్ తో రాబోతున్నాడు. మళ్ళీ కూయవే గువ్వా మోగిన అందెల మువ్వా తుప్పు పట్టిన చువ్వా వాసన లేని పువ్వా తుప్పు పట్టిన చువ్వా వాసన లేని పువ్వా తుస్సుమన్నవో జువ్వా బియ్యం కొలవని తవ్వా అతి శుభ్రం నీదేగా నీదేగా విధి శాపం నీవేగా నీవేగా రేవుకు కట్టిన నావా నీలేలే నీదేవా రేవుకు కట్టిన నావా నీలేలే రేవా రేవా తుప్పు పట్టిన చువ్వా వాసన లేని పువ్వా తుస్సుమన్నవో జువ్వా బియ్యం కొలవని తవ్వా అన్నం పెట్టు. ముఖమే చూస్తే కారిన జావా చలియారని సతి బువ్వ ముఖమే చూస్తే కారిన జావా చలియారని సతి బువ్వవా జీతమంత నువ్వే ఖర్చు పెడతావా ఇసుమంతైనా ఇవ్వవా బీచ్లేని గోవా నాకై పుట్టిన చావా స్వీటు లేని కోవా రైతా లేని పలావా ట్రాఫిక్ లేని ఓ హైవే వా ట్రాఫిక్ లేని ఓ మూవీవా చావారాలి ఇంజనీర్ వా డ్రెస్సులు లేని బీరువా 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 తుప్పు పట్టిన చువ్వా వాసన లేని పువ్వా తుస్సుమన్నవో జువ్వా బియ్యం కొలవని తవ్వా నీలురాని నల్లవా సమ్మర్లోన కాలువా పాలివ్వని యోగేదవా నీలురాని నల్లవా సమ్మర్లోన కాలువా పాలివ్వని యోగేదవా ముళ్ళు ఉన్నతోవా కురవరట్టి వానవా కర్మగా దొరికిన వైఫువా ప్రతిరోజు తగవా రోల్డ్ గోల్డ్ నగవా చెవిలో నీరుదవా నాన్ స్టాపు నసవా లావలేని ఓ వాల్కనోవా బోరుకు వచ్చిన ఇన్నోవా చిచి అన్న నువ్వు వెళ్ళిపోవా సిగ్గేలేని గచ్చి కుక్కవా 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 తుప్పు పట్టిన చువ్వా వాసన లేని పువ్వా తుస్సుమన్నవో జువ్వా బియ్యం కొలవని తవ్వా అవుదే. అతి శుభ్రం నీదేగా నీదేగా అవును మరి. విధి శాపం నీవేగా నీవేగా రేవుకు కట్టిన నావా నీలేలే నీ రేవా రేవుకు కట్టిన నావా నీలేలే నీ రేవా 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 దేవుడా వీళ్ళ రైమింగ్ తో చంపేశారండి జన్మవిత్తుల గారు. ప్రతి వాక్యం కూడా వినాలి 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 అనేటువంటి కుతూహలాన్ని రేపుతోంది. తుప్పు పట్టిన చువ్వా ఆ వినాలి వినాలి అని అనిపింపజేస్తుంది. వింటుంటే హాయిగా చెవికి ఇంపుగా ఉంటుంది. అలా చాలా చక్కగా ఉంది. ఎన్ని విషయాలు ఉన్నాయంటే ఈ ప్యారడీలో భార్యాభర్తల నేచర్ ఉన్నది. మీరు తిట్టుకోవటంలో కూడా చాలా మంచి కవిత్వం, అందమైనటువంటి కవిత్వం ఉంది. మీరు చాలా చక్కగా పాడారు. థ్యాంక్ యూ సార్. బంటి గారు చాలా బాగుందమ్మా ఇద్దరిది కూడా. నాకు అనిపిస్తుంది సార్ ఈ ప్రోగ్రామ్ వల్ల భార్యాభర్తలకి చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. ఎందుకంటే ఒకళ్ళు నిజంగా తిట్టుకోవాలన్నా కూడా కొంచెం క్రియేటివ్ గా తిట్టుకుంటారు అందరు వాసన లేని పువ్వా నిజంగా అండి. ఆ తర్వాత ఇంకా భార్యాభర్తల మధ్య కొట్లాట్లు ఉండవు, అందరూ అన్యోన్నతంగా సంతోషంగా హ్యాపీగా ఉంటారు మీ ప్రోగ్రామ్ వల్ల నాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. అండ్ మీ పర్మిషన్ తో బంటి గారికి ఒక రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు సార్.
సార్ మీరు నేర్పించిన పాటలో వెన్నెల కురిసే శారద రాత్రి అనే లైట్ మ్యూజిక్ సాంగ్ నాకు బాగా ఇష్టం సార్. ఒక్కసారి మా కోసం ఒక 2 లైన్లు. వెన్నెల కురిసే శారద రాత్రి కన్నుల మెరిసే సుందర ధాత్రి వెన్నెల కురిసే శారద రాత్రి కన్నుల మెరిసే సుందర ధాత్రి కన్నుల మెరిసే సుందర ధాత్రి. థ్యాంక్ యూ సో మచ్ సార్. వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ప్రెజెంటింగ్ దట్ సాంగ్. థ్యాంక్ యూ సో మచ్. మరి సెకండ్ టైం ఓ టీం నుంచి రాబోతున్నారు వాసంతి అండ్ అనిరుద్. మరి వాళ్ళిద్దరు పాడబోయే ప్యారడీ నీ జతగా నేనుండాలి అనే పాటకి ఒక సూపర్ డూపర్ ప్యారడీ వినేద్దాం. సో లెట్స్ వెల్కమ్ దెమ్. నాతో మా అమ్ముండాలి, చంటోడే తోడుండాలి, మా బామ్మే నాతో రావాలి. నన్నే పెళ్ళాడాలంటే పెళ్ళామై రావాలంటే మా డాడీ నాతో ఉండాలి. కండిషన్లే ఎన్నో పెట్టి కాషన్లే చాలా ఇచ్చి లవ్ పేరుతో ఇట్టా చంపొద్దు. పెళ్ళైనాగా ఇది మన ఇల్లే, ఇంకెందుకు నీతో వాడే ప్రేమతో నన్ను చంపొద్దు. నాతో మా అమ్ముండాలి, చంటోడే తోడుండాలి, మా బామ్మే నాతో రావాలి. నన్నే పెళ్ళాడాలంటే పెళ్ళామై రావాలంటే మా డాడీ నాతో ఉండాలి. పచ్చడి కోసం నో టెన్షన్, చుట్టుపక్కల నుండి రప్పిస్తాను వద్దే ముసలిది మన మధ్య. అమ్మడు రాకుండా మా తమ్ముడు లేకుండా నేనే నీతో రానుగా. కుక్కనే కొంటానుగా, నీ పక్కనే ఉంటానుగా, నీ ఫ్యామిలీ తాకే మనకొస్తే. నాతో మా అమ్ముండాలి, చంటోడే తోడుండాలి, మా బామ్మే నాతో రావాలి. డాడీ కూడా ఉంటే రోజు ఇంట్లో ఏదో తంటే చించే కాస్త ఆలోచించే. మా పిన్ని అంటే ఇష్టం, మా బాబాయ్ నానే ఇష్టం, వాళ్ళే ఓ తల్లి నీకో దండం, ఇంతమంది ఉంటే కష్టం, నా చాయిసే సన్యాసం. నాతో మా అమ్ముండాలి, చంటోడే తోడుండాలి, మా బామ్మే నాతో రావాలి. నన్నే పెళ్ళాడాలంటే పెళ్ళామై రావాలంటే మా డాడీ నాతో ఉండాలి.
కష్టం. ఈ మధ్య అమ్మాయిల డిమాండ్స్ ఇలా ఉన్నాయన్నమాట. ఓకే, ఏం చేస్తావు, తప్పదు, అడ్జస్ట్ అయిపో, అంతే, ఏం అడ్జస్ట్ చేయలేము. అవ్వాల్సిందే మరి. సార్. మరి వీళ్ళ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? ఆడపిల్లకి ఉండే ఇబ్బంది ఏంటంటే అత్తగారింటికి వెళ్ళిపోయిన తర్వాత తన వాళ్ళు ఎవరు ఉండరు. సహజంగా న్యాచురల్ గా ఉన్న ప్రాబ్లం అది. ఈ సమస్యలో ఇవాళ ఏంటంటే వాళ్ళకి ఆర్థిక స్వాతంత్రం వచ్చేటప్పటికి వాళ్ళకి కావాల్సిన వాళ్ళు కూడా వాళ్ళతో ఉండాలి అని అడిగే అవకాశం వచ్చింది. చాలా చాలా బాగుంది, చాలా మంచి ప్యారడీ. థ్యాంక్ యూ సార్. బంటి గారు. నీకు అవన్నీ చూస్తుంటే పాపం పెళ్ళయ్యే వాళ్ళకి భర్తగా మారకు బ్యాచులర్ పాట గుర్తొస్తుంది నాకు. చాలా బాగుంది మీ ఇద్దరు ఎక్స్ప్రెషన్, ఎస్పెషల్ అనేది వెరీ నైస్. యాక్చువల్లీ సటిల్ ఎక్స్ప్రెషన్స్, సడన్ గా రియాక్ట్ అవ్వడం చాలా కష్టం. అది పాడుతున్నట్టుగా లేకుండా ఒక డ్రామాలా ఇన్వాల్వ్ అయిపోయాడు యాక్చువల్లీ సీన్ లో. ఇద్దరు చాలా బాగుపడారు. వెరీ నైస్, గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి అనిరుద్ అండ్ వాసంతి, ఆల్ ది బెస్ట్. ప్లీజ్ టేక్ యూర్ సీట్. ఓకే, సో అద్భుతమైన ప్యారడీ పర్ఫార్మెన్సెస్ అన్ని చూసేసి బాగా నవ్వుకున్నాం కదా. మరి ఇప్పుడు ఇట్స్ టైమ్ టు నో ద బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ది ఎపిసోడ్. మరి అది తెలుసుకోవాలంటే దానికంటే ముందు జనవితుల గారి దగ్గర నుంచి ఇంకొక సూపర్ డూపర్ ప్యారడీ వినాల్సిందే సార్. నలుగురి కొంపలు కూలినచో మనసుకు కలుగును పరవశము, కలుగును మనసుకు పరవశము. తంపులు పెడుతూ నిందలు వేస్తూ కొంపలు తీయుటే ఇష్టముగా, నలుగురి కొంపలు కూలినచో కలుగును మనసుకు పరవశము, కలుగును మనసుకు పరవశము. కోడలు అత్తని బండతో బాధితే అత్తకు రోకలి ఇచ్చెదగా, అత్తా కోడలు చేసే యుద్ధం అందరికీ నే చూపెదగా, నలుగురి కొంపలు కూలినచో కలుగును మనసుకు పరవశము, కలుగును మనసుకు పరవశము. పెళ్ళాం మొగుడిని తిడుతూ ఉంటే మొగుడిని నేనెగదోసెదగా, మొగుడా భార్యను కొడుతుంటే పోలీసులని పిలిచెదగా, నలుగురి కొంపలు కూలినచో కలుగును మనసుకు పరవశము, కలుగును మనసుకు పరవశము. నా కారణముగా రణరంగముగా కాలని మొత్తం కాలునుగా, వరసలు కలిపి అందరి ఇళ్లకు వడ్డింపులకై వెళ్ళెదగా, నలుగురి కొంపలు కూలినచో కలుగును మనసుకు పరవశము, కలుగును మనసుకు పరవశము. మరి బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ది ఎపిసోడ్ ఎవరో తెలుసుకునే ముందు సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ ఇబ్రాహీంపట్నం స్టూడెంట్ చందు సాయి గారు ఒక సూపర్ డూపర్ సర్ప్రైజ్ తో మన ముందుకు రాబోతున్నారు. సో ఆ సర్ప్రైజ్ ఏంటో చూద్దాం. సో లెట్స్ వెల్కమ్ చందు సాయి. ఓ దేవుడా, థ్యాంక్ యూ సో మచ్ చందు సాయి. నిజంగా చాలా చాలా ప్లెజెంట్ సర్ప్రైజ్ చందు సాయి. థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ సో మచ్. ఎన్ని గంటలు పట్టింది నీకు ఇది వేయడానికి? 2 hours. నిజంగా 2 hours లో అంత మీ మీద ప్రేమతోనే అంత త్వరగా గీయగలిగాను. నాకేనా? నువ్వు ఇలా దాచిపెట్టుకున్నావు ఎందుకు మరి? అలా పెట్టుకున్నావా? ప్రపోజ్ చేసే కదా, మళ్ళీ మా బావ చూస్తే కొట్టిస్తారేమో అని భయం. నువ్వు ప్రపోజ్ చేసి చివర్లో అక్క అన్నావు కదా, ఆ పదానికి నేను పడిపోయాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద నైస్ డ్రాయింగ్. థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు. థ్యాంక్ యూ తమ్ముడు. బావ కూడా చూపిస్తాను, లైఫ్ లాంగ్ గుర్తుంచుకుంటాను డెఫినెట్ గా. థ్యాంక్ యూ సో మచ్. రిజల్ట్ టైం. మరి రిజల్ట్ తెలుసుకోవాలంటే ముందుగా మన 2 టీమ్స్ ని పిలిచేద్దాం స్టేజ్ మీదకి. ఆహా టీమ్ అండ్ ఓ టీమ్, లెట్స్ వెల్కమ్ దెమ్. అండ్ అలాగే మన న్యాయ నిర్ణేత జొన్నవిత్తుల గారు అండ్ అవర్ చీఫ్ గెస్ట్ బంటి గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ సార్. సో మరి
బంటి గారు ఈరోజు మా ఆహా హీ ఓహో ప్యారడీ ప్రోగ్రామ్కి విచ్చేశారు. మీకు మా ప్రోగ్రామ్ ఎలా అనిపించింది? చాలా అద్భుతంగా ఉందండి. ఎంత బాగా ఎంజాయ్ చేసాను, అసలు నాకు టైం తెలియలేదు. అంతే పార్టిసిపెంట్స్ అందరు కూడా ఎంత బాగా పాడారు. ప్యారడీలు కట్టడం, రాయడం అనేది అద్భుతంగా ఉంది. ఇట్స్ ఏ క్రియేటివ్ జాబ్. కష్టం అసలు. ఆల్రెడీ ఒక హిట్ సాంగ్ని అంత అద్భుతంగా లిరిక్స్ రాయించి పండించాలంటే ఈజీ కాదు. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ బంటి గారు. మరి జొన్నవితుల గారు, బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ది డే ఎవరు? ఈనాటి ఆహా ఈహీ ఓహో కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభా ప్రదర్శనం వాసంతి. బ్రహ్మి 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 హాయ్ బ్రహ్మి 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 7 స్టెప్స్ వేసినాను నమ్మే రేంజు చూసి ఆశపడి సుమ్మే రేంజు చూసి ఆశపడి సుమ్మే నీకు నన్ను కట్టబెట్టి తులుపుకుంది మమ్మీ నీకు నన్ను కట్టబెట్టి తులుపుకుంది మమ్మీ. WWF ఉంటే ఏం సరదా, WWF చూపవా కరివరదా, కోరిక ఉంది నేరుగా నన్నే WWF లోకే కొనిపోరా హల్కు గన్ను. కన్న పిల్ల నిన్ను చేరి పువ్వు విసిరితే బ్యాలెన్స్ బాగా ఉంచుకోరా. ఆడదంటే ఆటం బాంబుర బాబు, ఆవిడ జోలికి పోతే ఖాళీ అవును జేబు. బంగాళా పెంకిట్లో పెంకి పెళ్ళం నువ్వేలే, నా బతుకు గొల్లెం కుండే తాళం నువ్వేలే. గంగాల అంటల్లో జిట్టు పల్లెం నువ్వేలే, నే కొరకారా నీ కొయ్యేలే. బాగా డాన్స్ చేసే పెద్ద హీరో సినిమాలో క్లైమాక్స్ సాంగ్ కి దీనికి ఏమన్నా తేడా ఉందే అసలు? ఓ మైసమ్మా మైసమ్మాయమ్మా నా మైనసే నువ్వేనమ్మా మా మా. రాజమౌళి కత్తి లాంటి కంఠం ఉంది నీకు. అద్దిల్లంటే నరకం సారు, ఆ మాటంటే వణుకుతారు, ఆ టార్చర్ ఇక ఎవ్వరు మరిచేరు. లైటేస్తే తిట్టేస్తారు, లేట్ అయితే గేటేస్తారు, వార్నింగ్ తో వాయించేస్తారు. లాస్ట్ ఇయర్ పెళ్లికి వెళ్ళా, విందులో ఫుల్లుగా తిన్నా, ఎందుకో అప్పటి నుంచి ఇప్పటిదాకా అరగనలేదు రాదు. నీ తిండికి నా వంటకి సరిపోదెప్పుడు, నువ్వు మనిషివా రాక్షసుడివా తేల్చేదెప్పుడు.